హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ అండ్ అట్లనే గారెలు అనమాట. అవి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి 4 పచ్చిమిర్చి అట్లనే 2 ఉల్లిపాయలు సన్నగా తరుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పొయ్యి మీద పెట్టేసి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అట్లనే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని అట్లనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. అట్లా చికెన్లో వాటర్ చూసారా ఎలా వచ్చాయో, అలా వచ్చిన టైంలో మీకు ఇంట్లో ఉంటుంది కదా పెరుగు, ఆ పెరుగు 1 స్పూన్ వరకు వేసుకోండి. ఒకసారి ఇట్లా చేసుకొని చూడండి, కర్రీ చాలా బాగుంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత దాంట్లోకి మీకు రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అట్లా ఆయిల్ పైకి వచ్చే టైంలో 1 టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. మీకు వాటర్ అవసరం లేదు ముక్క ఉడికింది అంటే వదిలేసేయండి. అట్లా వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోకి గరం మసాలా అట్లనే చికెన్ మసాలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ధనియా పౌడర్ వేసి ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనకి గారెలు చేసుకోవడానికి ముందుగా ఆయిల్ హీట్ చేసుకుందాము. ఈలోక గారెలు పిండి మిక్సీ పట్టేసుకుందాము. కడాయి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఓవర్ నైట్ నానబెట్టుకున్న మినపగుళ్ళుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలన్నమాట. వాటిని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక 4 పచ్చిమిర్చి అట్లనే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని అట్లనే కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ముందుగానే కడిగి పెట్టుకున్న మినపగుళ్ళను వేసుకొని వాటర్ వేసుకోకుండా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అట్లనే కొంచెం జీలకర్ర వేసుకొని మీకు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకోండి చూసుకొని. నాకు సరిపోలేదని మళ్ళీ వేసుకొని ఒకసారి అదంతా మిక్స్ అయ్యేలాగా తిప్పుకున్నాను అనమాట. నేను చూశారు కదా బేకింగ్ సోడా అస్సలు వేయలేదు. బేకింగ్ సోడా వేయకుండానే ఒకసారి ఇట్లా చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటాయి. నేను ఒక్కొక్క గార తీసుకొని అట్లా ఆయిల్లోకి వేస్తున్నాను. అసలు అలా ఆయిల్లో వేయగానే ఇలా పైకి వచ్చేస్తున్నాయి. మనము ప్రతిసారి చేసేటప్పుడు కవర్కి కంపల్సరిగా తడి చేసుకోవాలండి. ఎందుకంటే పిండిలో మనం వాటర్ వేయలేదు కాబట్టి బాగా రావడానికి అట్లా చేసుకుంటాం అన్నమాట. అట్లా గారెలన్నీ వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. సర్వ్ చేసుకొని దాంట్లోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా, కర్రీ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ కర్రీని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.